హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ చికెన్ పిజ్జా ఎలా చేయాలో ప్రిపరేషన్స్ అన్నీ చూద్దాం, ఓకేనా. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఆనియన్స్ ఇంకా చికెన్ అవన్నీ నేను వీడియో రికార్డ్ చేయలేదండి. సో సరేలే రికార్డ్ చేద్దాము అన్నట్టుగా రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ కీమా కూడా వేసేసేయాలి. చికెన్ కీమా వేసిన తర్వాత కొంచెం అంత పసుపు వేయాలి. అది ఒక చిన్న చిటికెడు పసుపు వేస్తే చాలు. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిజ్జా ఏదైతే బేస్ రెడీ చేసుకుంటామో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. వీట్ ఫ్లోర్ కావాలి అండ్ ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక ఉండలాగా రెడీగా మనం ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏదైతే చికెన్ కీమా ఇందాక నేను ఏదైతే చేశానో ఇప్పుడు దాంట్లో కొంచెం కారము ఇంకా చికెన్ గరం మసాలా కూడా వేయాలి. వేసేసిన తర్వాత కర్రీ కొంచెం అలా కుక్ చేయడానికి వదిలేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పిజ్జా బేస్ చేస్తున్నాము. పిజ్జా బేసే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం లావుగా చేసామంటే లోపల అస్సలు కుక్ అవ్వదు. సో ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మీరు చాలా థిన్గా చేసుకుంటే ఈ పిజ్జా బాగా వస్తుంది. మీరు కనుక చాలా లావుగా బేస్ మాత్రం చేస్తే మాత్రం లోపల అసలు కుక్ అవ్వదండి, కడుపులో నొప్పి కూడా వస్తుంది పిల్లలకి. సో మీరు చాలా థిన్ లేయర్ లాగా చేస్తే మీకు పిజ్జా బేస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ మంచిగా కూడా వస్తుంది. సో ఇప్పుడు పిజ్జా చేసుకుంటున్నాం. పిజ్జా బేస్ రెడీ చేస్తాను కదా నేను. ఆ పిజ్జా బేస్ అయిపోయిన తర్వాత పిజ్జా సాస్ ఏదైతే ఉందో అది మొత్తం నేను ఆ బేస్ మొత్తం అప్లై చేసేసాను. దాని తర్వాత వచ్చేసి చికెన్ కీమా కూడా వేసేసాను. అది కూడా ఒక లేయర్ లాగా, చికెన్ కీమా కూడా ఒక లేయర్ లాగా చేసేసాను. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. అండ్ ఈ పిజ్జా చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయండి, అంతే వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతారు నేను కుక్ చేస్తున్నానని. సత్త క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేయండి. పిజ్జా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టేసిన తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.